वीडियो करते చిన్న డ్యామ్ అవుతుంది. ఈ సరిపోతట ఈ డ్యామ్ ఈ కడితేనే 30 గ్రాములు మునిగిపోతుంది. ఏంటి 1600 మెగావాట్లే. మీరు లోతెరవలు మన దిమ్మ పదలు కొట్టిన తర్వాత ఇంకా నరేంద్ర మోడీకి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి ఇంకా కోపం వచ్చి 2400 మెగావాట్లకు పెంచేశారు. అంటే ఈ లోతరు కూడా మొత్తం మునిగిపోతుంది. ఇదంతా ఉండదు. ఈ లోతరులు ఉన్నాళ్ళందరూ కూడా చాలా మంది కదలట్లేదు. లోతరులు ఉన్నాళ్ళందరూ బొమ్మలాగా చూస్తున్నారంతా. లోతరులు ఎవరు కదలట్లేదు. లోతరు కూడా మొత్తం మునిగిపోతుంది. ఈ బిల్డింగ్లు ఉండదు, ఈ రోడ్లు ఉండదు, ఇవన్నీ ఏమి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు కోపం వస్తేనే 2400 మెగావాట్లు ఇస్తే మనం ఊరుకోవాలా? మనకు కోపం వస్తుంది కదా, మనకు బాధ ఉంటుంది, మనకు కోపం వస్తుంది కదా. మన పౌరుషం, మన బలం, మన కోపం అంతా కూడా ఉపయోగించి మన సంగతి తేల్చాలి. మనం ఒక్కసారి అరిస్తే అడవులు మొత్తం దద్దరిల్లిపోవాలి. మీకు ఒకరోజు చెప్తాం, మీరంతా గుజ్జల్లో రావాలి. ఒకరోజు డేట్ చెప్తాం, గుజ్జల్లో రావాలి. అక్కడ మొత్తం వాళ్ళు మనం కలిసి ఒక 3-4 వేల 5,000 మంది మొత్తం ఒక్కసారి మనం అరిస్తే చంద్రబాబు గుండె బదులవ్వాలి, మోడీ గుండె బదులవ్వాలి. మనం మోడీతో పాటు పవన్ కళ్యాణ్ మొన్న ఏజెన్సీ వస్తానని చెప్పాడు. మొన్న 5వ తేదీన ఏజెన్సీకి వస్తాను, బలి పండుగ చేస్తానని చెప్పాడు మాడగడలో. నువ్వు బలి పండుగ కాదు, నీ సంగతి తెలుస్తుంది. మధ్య వలసలో అధికారులందరూ పట్టుకొని నవయుగ కంప్యూటర్ పట్టుకొని 4 తంటే పవన్ కళ్యాణ్ రావడం మనిషి అసలు రావడం మనిషి పారిపోయి. మనకి ఇంక కొత్త కాదు. అడవుల్లో పందులు వస్తేనే మనం పందులకి పులులతోనే మనం యుద్ధం చేస్తుంటాం. ఈ పెద్ద లెక్క వీళ్ళు మనకు చెప్పండి, అవునా కాదా? కాబట్టి పెద్ద లెక్క కాదు. మా కృష్ణారావు అందరూ వస్తే మధ్య వలస విషయం మీద మీరు దిమ్మలు పాతేశారు, మీరేమో డ్రోన్లు పంపిస్తున్నారు, మీరు ఎక్కడ అనుమతి ఇచ్చారు, ఎవరు అనుమతి ఇచ్చారు అని మేము సబ్ కలెక్టర్ని కలిసాం. సబ్ కలెక్టర్ ఏమంటారు తెలుసా? మాకు పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చాడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు అనుమతి ఇచ్చాడంటే పవన్ కళ్యాణే అటవీ శాఖ మంత్రి. పవన్ కళ్యాణ్ ఎవరు? ఇప్పుడు సినిమా హీరో కాదు, ఎవడైనా అటవీ శాఖ మంత్రి. అంటే ఈ అటవీ ప్రాంతంలో, ఈ అడవిలో ఏం చేయాలన్నా పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇస్తే తప్ప మిగిలిన డిపార్ట్మెంట్లో ఎవరు రారు. ఎందుకంటే అడవిలో మనం వెళ్తేనే కేసు పెడతారు, అవునా? అలాంటిది వేరే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకో. కాబట్టి ఈరోజు నవయుగలు అంటే ఒక కార్పొరేట్ కంపెనీలు, పోలీసులు, అధికారులు కొండ మీద వచ్చి దిమ్మలేస్తున్నారు. ఇంతమంది జనాలు ఉండి కత్తులు గొడ్డలు పట్టుకొని మనం తిరుగుతున్నా వాళ్ళకి భయం లేకుండా దిమ్మల మీద దిమ్మలు వేసేస్తున్నాం. అనుమతి తీసుకుని ఈడెవడు? ఈ భూమి ఎవరిది? ఈ అడవి ఎవరిది? ఈ ఊరు ఎవరిది? ఎవరిది? మరి ఆడవిడ అమ్మేస్తుంటే ఊరుకుంటాం మనం? ఊరుకోవాలా? ఊరుకోకూడదు. మనమే చేదు. మనకు న్యాయం చెప్తుంది సమాధానం, మన చట్టం చెప్తుంది, మనకు హక్కు ఉంది, మనకు భారత రాజ్యాంగం కూడా చెప్తుంది. ఈ కొండ లోతెర పంచాయతీ వాళ్ళది. భూమి పట్టా ఇవ్వండి, పోడు పట్టా ఇవ్వండి అంటే ఇస్తున్నారా మనకు? 10 రకాల రూల్స్ చెప్తారు మనకు. నువ్వు ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు సాగు చేస్తున్నావు, ఎప్పుడు కర్ర కొట్టావు, నీకు పోలీస్ కేసు ఉందా, నీకు ఫారెస్ట్ కేసు ఉందా అని చెప్పి మనకు భూమి మీద హక్కులు ఇవ్వడానికి మాత్రం, పట్టాలు ఇవ్వడానికి మాత్రం 100 రకాల రూల్ మాట్లాడతారు. అడవి మీద నీకు హక్కు లేదని సుప్రీంకోర్టే చెప్పింది చంద్రబాబుకి, నువ్వు నేను కాదు చెప్పేది. అయినా సుప్రీంకోర్టు తీర్పు పక్కన పెట్టారు, రాజ్యాంగం పక్కన పెట్టారు. మన భూమి మొత్తం ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి అమ్మేస్తున్నారు.